భారతదేశానికి సంబంధించి రెండు కీలకమైనటువంటి సక్సెస్లు. ఒకటి, భారత రుణ రేటింగ్ పెరగడం. ఏదైతే సుమారు 18 ఏళ్ల తర్వాత S&P గ్లోబల్ రేటింగ్స్ మన దేశ సార్వభౌమ క్రెడిట్ రేటింగ్ని BBBకి పెంచడం, బలమైన ఆర్థిక వృద్ధి ఉండడంతో భవిష్యత్ అంచనాకి స్థిరత్వాన్ని సవరించడం అన్నటువంటిది కీలకమైంది. రెండోది వచ్చేటప్పటికి ద్రవ్యోల్బణం, అంటే ధరల పెరుగుదల కంట్రోల్లోకి రావడం అన్నటువంటిది. ఆహార వస్తువులు ఇంధన ధరలు తగ్గడంతో ఏడాది జూలైలో ఏదైతే హోల్సేల్ ధరల సూచి ఆధారిత ద్రవ్యోల్బణం 2 ఏళ్ల కనిష్టానమైన -0.58% చేరింది. గతేడాది జూలైలో 2.1% ఉన్న టోకు ద్రవ్యోల్బణం ఏడాది జూన్లో -0.13% నమోదు. అయితే ప్రాతిపదిక ప్రభావం, బేస్ ఎఫెక్ట్ తగ్గడం, సీజన్ పరంగా ధరల పెరుగుదల తగ్గడంతో ఉండడంతో ఆగస్టులో WPI ద్రవ్యోల్బణం మళ్ళీ సానుకూలంగా నమోదు కావచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాల ప్రకారం జూలైలో ఆహార వస్తువుల పెరుగుదల ప్రతి ద్రవ్యోల్బణం మైనస్ స్థితికి కొనసాగింది. జూన్లో ఆహార వస్తువుల ద్రవ్యోల్బణం -3.75 అయితే జూలైలో -6.29% చేరింది. కూరగాయల ద్రవ్యోల్బణం -22.65 నుంచి 28.96% -28.96% పెరిగింది.